హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హస్మితా ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ రోల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం ఉప్పు వేసుకొని అంత బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ డో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా డో ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి 30 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని అన్నీ కొంతసేపు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత క్యాప్సికమ్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, ఒక క్యారెట్ని ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఉప్పు యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్ త్వరగా కుక్ అయిపోతాయి. 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/4 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత డోని తీసుకొని ఇలా 3 ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకోవాలి. కొంచెం గోధుమ పిండిని వేసి రౌండ్ షేప్లో తిక్కుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలానే రౌండ్ షేప్లో తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 2 ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని చపాతీని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత తిప్పి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇంకో వైపుకు తిప్పి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవడం వల్ల ఈవెన్గా చపాతీ కుక్ అవుతుంది. తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇలా ఈ స్టేజ్లో చపాతీని పెట్టుకొని లైట్గా ఇలా ప్రెస్ చేయాలి. తర్వాత తిప్పుకొని కాల్చుకొని
తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మిగతావన్నీ సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ని దాని మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. స్టఫింగ్ని కొంచెం కొంచెం తీసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ అంతా పెట్టిన తర్వాత కొన్ని ఆనియన్స్, గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని ఇలా చూపించే విధంగా ఫోల్డ్ చేసుకొని టూత్ పిక్తో ఇలా పెట్టేసుకుంటే ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. ఇంకొక మెథడ్ ఎలా చేసుకోవచ్చు అంటే ఇలా ఓన్లీ స్టఫింగ్ని పెట్టేసుకొని రోల్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా ఎగ్ రోల్స్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం హస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.